రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి అల్టిమేటం జారీ చేశారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజీనామా చేసి ఏకంగా ప్రభుత్వం మొత్తాన్ని కూడా మునుగోడు ప్రజల కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చాను. ఇప్పుడు ప్రజల కోసం మరోసారి రాజీనామాకు నేను సిద్ధంగా ఉన్నానంటున్నారు రాజగోపాల్ రెడ్డి. నాకు పదవులు ముఖ్యం కాదు, ప్రజలే ముఖ్యం అంటున్నారు. వేల కోట్లు దోచుకునే వాడికి పదవులు కావాలి. మంత్రి పదవి ఇస్తానంటేనే కాంగ్రెస్లోకి వచ్చా. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్తున్నారు రాజగోపాల్ రెడ్డి. జూనియర్లకు మంత్రి పదవులు ఇచ్చి నన్ను అవమానించారని కూడా రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. ఇంతకీ ఆయన దృష్టిలో మరి జూనియర్లు ఎవరు? మొదటిసారిగా ఎమ్మెల్యే అయిన వారందరికీ కూడా మంత్రి పదవుల అవకాశం వచ్చిందనంటే పొన్నం ప్రభాకర్ రెడ్డి మొదటిసారి ఎమ్మెల్యేనే, వివేక్ వెంకటస్వామి మొదటిసారి ఎమ్మెల్యేనే. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మొదటిసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళు చాలా కీలకంగా చాలామంది కూడా ఈసారి ఎమ్మెల్యే ఉన్న వారందరూ కూడా మంత్రి పదవులో చోటు వచ్చింది. మరి బహుశా వారిని ఉద్దేశించే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేశారా? అయితే పదవుల కోసం కాళ్ళు పట్టుకునే నైజాం నాది కాదు, పదవుల కోసం అసలు కాళ్ళు పట్టుకుని అసలు అటువంటి నైజం నాది కాదు అంటున్నారు రాజగోపాల్ రెడ్డి. మునుగోడు అభివృద్ధి నా బాధ్యత అంటున్నారు రాజగోపాల్ రెడ్డి. ప్రస్తుతానికి ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఏదేమైనా రాజగోపాల్ రెడ్డి మరోసారి రాజీనామా చేస్తానంటున్నారు.